గణపతి బప్ప మోరియా అంటూ భాగ్యనగరం మారుమోగుతుంది. నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, ఎన్టీఆర్ మార్గ్ మొత్తం పూర్తిగా కోలాహలంగా మారిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒకవైపు వర్షం కురుస్తూనే ఉంది. అయినా కానీ ఆ దేవదేవుని చూసేందుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులను మనం చూస్తున్నాము. ఇసుకేస్తే రాలినంత జనాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా భక్తులతో సందడిగా మారిపోయిందని కూడా చెప్పవచ్చు. అయితే కొంత శోభాయాత్ర కొంత ఆలస్యంగా నడుస్తున్నప్పటికీ కూడా చాలామంది భక్తులు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఆ దేవదేవుని చివరిసారిగా చూద్దామని చెప్పేసి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూర్తి స్థాయిలో సాధారణ భక్తులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. గత ఏడాది చూసుకున్నట్లయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా సాధారణ భక్తులను అలో చేయడంతో పూర్తి స్థాయిలో వారంతా కూడా బారికేడ్లు తోసుకొని దాదాపుగా హుస్సేన్ సాగర్లో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి అలా కాకుండా ఉండేందుకు, ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు పెద్ద పెద్ద బారికేడ్లతో పాటుగా పెద్ద జాలీలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వచ్చిన భక్తులు దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వచ్చారు. వారంతా కూడా హైదరాబాద్లో జరుగుతున్న ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కల్లారా చూడాలని చెప్పేసి వారంతా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయడం, ఆ దృశ్యాలను ఖచ్చితంగా చూడాలని చెప్పేసి చాలామంది ఇక్కడికైతే వచ్చారు. చూస్తున్నాం మనం భక్తులను ఎక్కడికక్కడ కూడా. వారంతా కూడా ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ క్రేన్ నెంబర్ 4 దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఖైరతాబాద్ గణపతి మరి కాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి రాబోతున్నారు. అయితే శోభాయాత్ర అనేది కొంత ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విగ్రహాల నిమజ్జనం అనేది చాలా త్వరగా జరిగిపోతుంది. దాదాపు 38,000 విగ్రహాల నిమజ్జనం ఈరోజు జరిగిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరొకవైపు జిహెచ్ఎంసీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు 10,000 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రోడ్లను క్లీన్ చేయడంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్తో పాటుగా ఇటు నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా ట్యాంక్ బండ్, ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 28 క్రెయిన్ల సహాయంతో ఎప్పటికప్పుడు విగ్రహాల నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి కొంత ఆలస్యంగా నిమజ్జన కార్యక్రమాలు అనేది ప్రారంభమైనాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరొక 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో పూర్తి స్థాయిలో కొంత ఆలస్యంగా మండపాల నుంచి వినాయక విగ్రహాలను తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శోభాయాత్ర ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాలాపూర్ మహాగణపతితో పాటుగా ఖైరతాబాద్ మహాగణపతి కూడా మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి మనం చూసినాం, పోలీసులు ఒకవైపు క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి రాబోతున్నారు. ఆ క్రెయిన్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చేసే చివరి పూజలు ఏవైతే ఉంటాయో ఆ చివరి పూజలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు భారీ వర్షం అయితే కురుస్తూనే ఉంది. ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటుగా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే కురుస్తూనే ఉంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా ఇప్పటికీ చాలా విగ్రహాలు కొంత ఆలస్యంగానే రోడ్ల మీద శోభయాత్ర నిర్వహించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసిన మొదంజాయి మార్కెట్ కావచ్చు, బషీర్బాగ్ కావచ్చు, అదేవిధంగా చార్మినార్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇంకా విగ్రహాలు వేలాదిగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి తరలి వస్తున్నది. ట్యాంక్ బండ్తో పాటుగా ఈ ట్యాంక్ బండ్ దగ్గర కూడా గతంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అంటే భిన్నంగా ఈసారి ఏర్పాట్లను చేశారు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ జాలీలు ఏవైతే ఉన్నాయో పెద్ద జాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వస్తున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని చూసేందుకు, ఆ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఏది ఏమైనా కానీ మరి కాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి
ఖైరతాబాద్ గణనాథుడు మరి కాసేపట్లో రాబోతున్నారు. మరొక 10-15 నిమిషాల్లోనే ఈ దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఈ క్రెయిన్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకొద్ది సేపట్లోనే క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి మహాగణపతి చేరుకున్నారు. ఆ తర్వాత చివరి పూజలు గంగమ్మ ఒడికి చేరిపోయే ముందు చేసే పూజలు ఏవైతే ఉంటాయో ఆ చివరి పూజలు నిర్వహించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.